అందరూ చేస్తున్నారు. దేవుని దగ్గర నేను ఉపవాసం ఉండాలని ఉపవాసం ఉండి దీక్ష మొదలుపెట్టింది. చెట్టు కింద కూర్చుంది. చెట్టు కింద కూర్చున్న తర్వాత ఒక ఆలోచన, ఒక ఐడియా వచ్చింది దానికి. అయ్యో, నేను ఉపవాసం ఉండి ఈ రోజంతా ఆకలితో ఉండి నీరసించి పడిపోతే నా పరిస్థితి ఏం కావాలి? కాబట్టి నేను వెళ్ళి ఏం చేయాలి? కొన్ని ఫలాలు తెచ్చుకొని ఎక్కడ పెట్టుకొని ఉపవాసం ఉందామనుకుంది. సౌండ్ పెట్టావా? ఇక్కడ ఫలములు తెచ్చుకొని పెట్టుకుందామని ఉపవాసం అలా ఆపి ఆ సమయంలో వెళ్ళి ఆ చెట్టు మీద జామకాయలు, ఫలాలు, యాపిల్ పండ్లు అన్ని కోసుకొని తెచ్చుకొని అంత దూరంలో పెట్టుకొని కనిపించకుండా పెట్టుకొని ఉపవాసం ఉంది. ఇప్పుడు మళ్ళా జపం చేస్తుంది, మళ్ళా దీక్ష పట్టింది. మళ్ళా ఒక 5-10 నిమిషాలు ఉన్నాక మరలా తనకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, అయ్యో, ఉపవాసం ఉండి నీరసం వచ్చి ఒకవేళ ఆ పండ్లు నేను అందుకోలేకపోతే, లేకపోతే ఆ ఫలములు నేను అందుకోలేకపోతే అలా పరిస్థితి ఏంటి అని చెప్పి, ఎందుకైనా మంచిదని దూరంగా ఉన్న ఫలములన్నీ తెచ్చి తన చుట్టూ పెట్టుకుంది. వినండి, తన చుట్టూ పెట్టుకొని దీక్ష మొదలుపెట్టింది. మళ్ళా దీక్షలో ఉన్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఈ రోజంతా ఉపవాసం ఉండి ఒకవేళ నీరసముతో ఈ ఫలములు అందుకొని తినలేకపోతే పరిస్థితి ఏమిటి? ఎందుకైనా మంచిది నోట్లో పెట్టి, కోతికి ఈ బుగ్గలో ఆ బుగ్గలో పెట్టుకోవడం అలవాటు. ఏమండి, ఆ కోతికి ఏం అలవాటు అంటే ఆ పక్క ఈ పక్క పెట్టుకొని కూడా అది మాట్లాడగలదు. ఆ రోజు ఆ కోతి కూడా అదే చేసింది. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక యాపిల్ పండు తీసుకొని ఆ బుగ్గన పెట్టుకుంది, ఒక అట్టి పండు తీసుకొని ఈ బుగ్గన పెట్టుకుంది. ఇక దీక్ష మొదలు పెట్టుకుంది. మరలా ఒక ఆలోచన వచ్చింది, ఒకవేళ ఈ రోజంతా ఉపవాసం ఉండి నీరసముతో నవ్వలేకపోతే లేకపోతే ఎందుకంటే కొన్నిసార్లు 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఏమైంది, గొంతు అంగిలంతా పట్టకపోయి మన ముద్ద కూడా మింగలేము. ఎందుకంటే నాకు తెలుసు, అనుభవం నాకుంది. అప్పుడు మంచిళ్ళు కూడా కొన్నిసార్లు మనం గొంతులోకి వెళ్ళిపోవు, అంత ఉపవాసం ఉంటుంటారు. తను అదే అనుకుంది, ఒకవేళ ఈ పండ్లు నేను నవ్వలేకపోతే ఎందుకైనా మంచిది, ఎట్లా బుగ్గలో పెట్టుకున్నాను కదా, నోట్లో పెట్టుకున్నాను కదా, నవిలి ఉపవాసం ఉన్నామని నవిలింది. ఉన్న పండ్లన్నీ తిన్నది, ఉన్న ఫలములన్నీ తిన్నది. ఇప్పుడు ఉపవాసం చేద్దాం అనుకున్న సమయంలో కొమ్ముకొని వచ్చింది. ఏమొచ్చింది? నిదుర. ఏమొచ్చింది? ఏమండి, కడుపు నిండా తింటే ఏమొస్తుంది చెప్పండి? నిద్రే వచ్చింది. అది ఆ రోజు ప్రశాంతంగా పడుకొని నిద్రపోదు. ఇలాంటి జపాలు ఉంటున్నారా? ఇలాంటి దీక్షలు ఉంటున్నారా? ఏం కాదులే అని. ఏమండి, ఒక దీక్ష, ఉపవాసం ఒక దీక్ష ఇది. ఏమండి, ఒక వ్రతం ఇది. కాబట్టి ఈ జపములు, ఈ ఉపవాసములు, ఈ దీక్షలో నువ్వు అనుకున్నట్టుగా 21 రోజు చెల్లించు. దేవునికి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చెల్లించినప్పుడు యెహోవా నీకు ఇచ్చిన మాట కూడా యెహోవా నెరవేర్చును గాక. ఆమేన్. కాబట్టి మనం ఉండే ఉపవాసం దేవునికి మహిమకరంగా ఉండును గాక. రెండో మాట మనం చదువుతూ ఉన్నాం. 23వ అధ్యాయం 42వ వచనం. లోక శుభవార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. సిలువలో పలికిన రెండో మాట. మొదటి మాట గురించి పూర్తి వివరణ మీకు ఇచ్చాను. ఒకటి అంటే ఏమిటో, ఫస్ట్ అంటే ఏమిటో, మొదటిగా అంటే ఏమిటో కూడా మీకు పంచుకున్నాను. ఆ తర్వాత మొదటి మాటలో ఉన్న తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్న విషయాలు కూడా, వీరంటే ఎవరో, మొదటిగా తండ్రి అంటే ఎవరో, తర్వాత వీరంటే ఎవరో, వారు ఏం చేస్తున్నారు అన్న విషయాలు కూడా మీతో పంచుకున్నాను. ఆఖరికి యేసుక్రీస్తు నేర్పించిన క్షమా హృదయాన్ని మనం నేర్చుకున్నాం. ఆ శిలువలో అంత వేదన అనుభవిస్తూ కూడా ఆయన చేసిన ప్రార్థన తండ్రికి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ఆయన అందరినీ క్షమించినట్టు మనం బైబిల్లో చూసాం. వినండి, ఆ క్షమాపణే నేర్చుకున్నటువంటి సేవకులు స్టెఫను గారు, అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు, వీళ్ళందరూ కూడా ఎంత చిత్రవద హింసలు పెట్టినా కూడా ఆ రోజు స్టీఫెన్ గారిని చంపుతున్నప్పటికీ కూడా, రాళ్లతో కొడుతున్నప్పటికీ కూడా ఆయన చేసిన ప్రార్థన ఏమిటి? అయ్యా, వారి పాపం వారి మీద మోపొద్దు అంటే
అర్థం ఏమిటంటే ఒక క్రైస్తవుడు పగ తీర్చుకునేది క్రైస్తవమో కాదు అని దాని అర్థం. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఏమండి, కీడుకు ప్రతి కీడు మనం చేయటానికి వీలు లేదు. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, మీ శత్రువులను చెప్పండి, ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పటమే కాదు, ఆయన సిలువలో చేసి చూపించాడు. ఆ మాదిరినే స్టీఫెన్ గారు ఆ రోజు వారి పాపాన్ని వారి మీద మోపొద్దు. ఆ రోజు స్టీఫెన్ గారు, అయ్యా వారిని క్షమించొద్దు, నన్ను ఈ విధంగా చంపుతున్నారు అనల్లా. అయితే పాత నిబంధనకు మనం వెళ్తే ఏబేలు రక్తం అయితే పగ తీర్చుకోమంది, జకరయ్య రక్తము పగ తీర్చుకోమంది. ఇంకా ఆయా ప్రాంతాలకు మనం నాబోతు వెళ్తే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయి, నాబోతు రక్తం కూడా పగ తీర్చుకోమని వేడుకుంది. అయితే యేసయ్య రక్తం మాత్రము క్షమించు క్షమించు. ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా, ఇదంతా అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. రెండో మాటకు మనం వచ్చినప్పుడైతే అక్కడ ఇద్దరు దొంగలు కనిపిస్తారు. మొదటి దొంగ చెప్పండి, రెండో దొంగ. 2 అనే సంఖ్య గురించి నిన్న మీతో వివరించాను. 2 అనే అంకె గురించి మీతో నేను మాట్లాడాను. 2కు కూడా ఒక విలువ ఉందని, 2 అనే సంఖ్య గురించి కూడా పూర్తి వివరణ మీకు నేను ఇచ్చాను. యూట్యూబ్ ఛానల్లో ఈ మాటలన్నీ కూడా ఈ యొక్క చెప్పినటువంటి 2 అనే సంఖ్య గురించి వినాలనుకుంటే మీరు వినొచ్చు. ఈరోజు సిలువలో పలికినటువంటి రెండో మాట గురించి మీతో వివరించబోతున్నాను. ఇద్దరు దొంగల గురించి మనం తెలుసుకుందాం. మొదటి దొంగ ఎటువైపు ఉంటాడు అంటే కుడివైపున ఎడమవైపున అని రాయబడింది. బహుశా బైబిల్లో కుడివైపున పలానోడు ఎడమవైపున పలానోడు అని బైబిల్లో దొరకదు, మీకు చరిత్రలో మనకు దొరకవచ్చు. ఇంతకు మొదటి దొంగ ఎవరు, రెండో దొంగ ఎవరు, రక్షింపబడిన వాడు ఎవడు, రక్షణను దూరం చేసుకున్నవాడు ఎవడు, ఇంతకు వీళ్ళ పేర్లేంటి, కుడివైపున ఏ దొంగ ఉన్నాడు, ఎడమవైపున ఏ దొంగ ఉన్నాడు, ప్రశ్నలే ఇవన్నీ. నిజమే, కుడివైపునైతే వాస్తవానికి రక్షింపబడిన దొంగ ఉన్నట్టేనే మనకు చరిత్ర చెబుతుంది. ఎడమవైపున ఉన్నవాడు మొదటి దొంగ అని మనకు చరిత్ర వివరిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరి పేర్లు నేను రాశాను. మొదటి దొంగ ఎడమవైపున ఉన్నాడు, వాడి పేరు గెస్టాస్. గెస్టాసు అంటే ఇక్కడ రాయబడిన మాట శిలాహృదయుడు. గెస్టాస్ అని మీరు ఇటు అక్కడ ఎక్కడ గూగుల్లో కొట్టండి, వీళ్ళ పేర్లు మీకు దొరుకుతాయి. ఇతని గెస్టాసు అంటే శిలాహృదయుడు అంటే కరగని వాడు. శిలలు కరుగుతాయా కరగనటువంటి వాడు, దాని అర్థం అయితే గెస్టాసు అంటే అన్నచ్చబడిన వాడని కూడా రాశాను ఇక్కడ. ఇంకా పేర్లు ఉన్నాయి, దమాకాన్ అంటే ఇతని పేరు. ఇంకా పేర్లు ఉన్నాయి, ఇంకా పేర్లు ఇక్కడ రాయబడినాయి. నిషెమిస్ అని కూడా ఇతని పేరు పిలుస్తారట. ఇక రెండో దొంగ కుడివైపున ఉన్నాడు, ఇతని పేరు డిస్మిస్. డిస్మిస్. ఈ పేరుకు అర్థం ఏమిటంటే ఇతను అస్తమిస్తున్న సూర్యుడు వైపు తిరిగేవాడు అని అర్థం. అస్తమిస్తున్న సూర్యుడు వైపు తిరిగేవాడు అని అర్థం. ఇంకా పేర్లు ఉన్నాయి, ఇతని పేరు టైటస్ అని, మాదా అని, ఆ తర్వాత జస్టిస్ అని కూడా ఇతని పేర్లు కూడా, ఇంకా మారు పేర్లు కూడా ఇతనికి ఉన్నాయి. వినండి. అయితే వీళ్ళ గురించి నేను చూసినప్పుడు, ఆ చరిత్రకు వెళ్ళి చూసినప్పుడు, మనము బైబుల్ 40 తర్జుమాలు ఉంటాయి. బైబుల్ ఎన్ని తర్జుమాలు? 40 తర్జుమాలు ఉంటాయి బైబుల్. ఈ ఒక్క బైబులే కాదు, బైబుల్కు సంబంధించిన బుక్స్ 40 తర్జుమాలు ఉంటాయి. అన్నిటిని పరిశీలన చేసి మనం వాక్యాన్ని బోధించాలి ప్రియులరా. అయితే మొదటి వాడు యూదుడట. మొదటి దొంగ ఎవరు? యూదుడట. రెండో దొంగ నజరేతు వాడని కూడా క్షమించాలి, గలిలయుడు అని రాయబడింది. మొదటి దొంగ యూదుడైతే రెండో దొంగ గలిలయుడుకు సంబంధించిన వాడు. అందుకే యేసు ప్రభు గలిలయుడని కూడా పిలుస్తారు. యేసు ప్రభుని ఏమని పిలుస్తారు? గలిలయుడని కూడా పిలుస్తారు. వినండి. అయితే మొదటివాడు శిలాహృదయుడైతే రెండో వాడు సహృదయుడు, అంటే కరిగిపోయేటువంటి వాడు. మొదటివాడు అవిశ్వాసి అయితే రెండో వాడు విశ్వాసానికి సంబంధించిన వాడు. మొదటివాడు కయ్యానికి దిగాడు దేవునితో, రెండో వాడు ఏంటి ఇయ్యానికి దిగాడు. ఇయ్యమంటే తెలుసా మీకు? ఇయ్యంకులు వారు అంటాం చూడండి, అంటే కలుపుకోవటం. అంటే కయ్యం అంటే తెలుసా? గొడవ పట్టడం. మొదటివాడు కయ్యానికి దిగాడు, యేసుక్రీస్తుతో కయ్యానికి దిగాడు. రెండో వాడు మాత్రం యేసుక్రీస్తు ఇయ్యానికి దిగాడు. మొదటివాడు దేవునికి దూరంగా ఉన్నాడు, రెండో వాడు దేవునికి దగ్గరగా వచ్చాడు. మొదటివాడు
ఏమన్నాడు చెప్పండి? నిన్ను నువ్వు రక్షించుకోమన్నాడు. రెండో వాడైతే నన్ను రక్షించు ప్రభువా. ఇవన్నీ కూడా మనము చక్కగా వివరించబోతున్నాం. వినండి దయచేసి. ఎందుకు వీళ్ళు దొంగలుగా ఎందుకు మారి ఉంటారు? ప్రశ్న. ఒక వ్యక్తి దొంగగా ఎందుకు మారుతాడు? ఏమండి, ఒక పిల్లోడు దొంగగా ఎందుకు మారాడు? దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది? కారణం ఏమై ఉంటుంది? ఒకటి, పేదరికం. ఒక వ్యక్తి దొంగగా మారటానికి ఏమిటి? పేదరికం. ఇంట్లో సరైన పొజిషన్ లేదు, ఇంట్లో వాడికి కావలసినటువంటి సౌఖ్యం దొరకలేదు, అందువలన ఆ వ్యక్తి దొంగగా మారొచ్చు. రెండోది అలవాటు. దొంగతనం ఒక్కసారి అలవాటు పడితే అలవాటు మారదు. ఎందుకంటే అది అలవాటు. ఇక దొంగతనం, వాడికి డబ్బున్నా కూడా, వాడికి ఆస్తి ఉన్నా కూడా అలవాటు పడ్డాడు కాబట్టి దొంగతనం చేయటానికి వాడు ముందుకు వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దొంగగా మారటానికి పేదరికం అయితే, రెండోది అలవాటైన తర్వాత మానుకునే అవకాశము లేదు. వీళ్ళిద్దరు దొంగలు చేసే పని ఏంటి? దొంగల లక్షణాలు ఏంటి చెప్పాలి? దొంగలు లక్షణాలు ఏంటి? దోచుకోవడం, అబద్ధాలు చెప్పడం, ఇంకా ఏంటి? కొట్టడం. ఎవరిని? దొరికిన వారిని ఏం చేస్తారు దొంగలు? ఏమండి, డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారండి? ఎప్పుడైనా చూసారా మీరు? కత్తి పెట్టి బెదిరిస్తారు, వీలైతే కొడతారు, మూడోదిగా చంపేయడం. దొంగలకు ఉండే లక్షణాలు. ఆ రోజు మీరు గమనించారో లేదో, యెరూషలేము నుంచి యెరికోకు ఒకడు దిగి వస్తూ ఉన్నప్పుడు దొంగలు ఏం చేశారు అని చెప్పండి. 30వ అధ్యాయం లోక సువార్త 10వ అధ్యాయం 30 వచ్చిన లోక శుభవార్త 10:30. దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చికెను. వారు అతన్ని బట్టలు దోచుకుంటారు. అతన్ని కొట్టారా? కొడతారు. ఎలాంటి దెబ్బలు కొడతారండి? దొంగలు ఎలాంటి దెబ్బలు? పైన ముద్దు పెడతారా? సావు దెబ్బలు కొట్టారు అండి. సావు దెబ్బలు అంటే కొన ప్రాణంతో వదిలిపెట్టారంటే కోమాలేకి వెళ్ళిపోయేలా కొట్టారు దొంగలు. అర్థమైందా? దొంగలు 1 దోచుకుంటారు, నెంబర్ 2 చావు దెబ్బలు కొడతారు, నెంబర్ 3 చంపేస్తారు. ఏం చేస్తారు? 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ చెప్పండి. మన అంశానికి రావాలి కదా. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి? దొంగలింపవద్దు. దేవుడు ఎందుకు ఆజ్ఞ పెట్టాడంటే, ఒరే ఇది ప్రమాదకరం రా, ఏదో ఒక రోజు దొరికిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డారా, దొంగతనం చేయరాదు అని బైబుల్ సెలవిస్తుంది. ఈ ఆజ్ఞలు ఏమైపోయినో తెలియదు కానీ కొత్త నిబంధనకు వచ్చినాక 2 బందిపోడు దొంగలు సిలువ వేయబడినట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 21:13 దొంగల గురించి. నా మందిరము ఎలాంటిది? ప్రార్థనా మందిరము ఉన్నది. అయితే ఏంటి? మందిరంలో దొంగలేంటి? మందిరము దొంగల గుహ మాత్రమేంటి? ఆ రోజు వ్యాపార స్థలంగా మార్చేశారు. యెరూషలేము మందిరం బహు గొప్ప మందిరం, అది అద్భుతమైన మందిరం. అలాంటి అందమైన మందిరం, సుందరమైన మందిరం అట్టగట్టించాడు సొలొమోను గారు. అలాంటి మందిరములో ఏం జరుగుతుంది అంటే వ్యాపారం. ఈరోజు మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద మందిరాల దగ్గరికి వెళ్ళి చూస్తున్నారా మీరు? వ్యాపారం బాగా జరుగుతుంది అక్కడ. ఏమండి, బాగా బుక్స్ అమ్ముకోవచ్చు, ఏమండి బాగా వాక్యాలు అమ్ముకోవచ్చు అక్కడ, బాగా తాళపు చీలు అమ్ముకోవచ్చు అక్కడ, క్యాసెట్లు అమ్ముకోవచ్చు అక్కడ, సీడీలు అమ్ముకోవచ్చు అక్కడ. ఏమండి, అన్నీ దొరుకుతాయి. మీరు ఎంతమంది వెళ్ళారు మొన్న గుడారాల పండగకు? ఏమండి, చెరుకులు దొరుకుతాయి, చేపలు దొరుకుతాయి, ఐసులు దొరుకుతాయి, ఐస్ క్రీములు దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి నేను చూసింది ఏమిటి అంటే, కూడా పండగ బాగుంది, జనం ఫుల్లు, కానీ ఒక తిరునాళ్ళ మాదిరిగా నాకు అది చూశాను. ఒక తిరునాళ్ళు ఉన్నట్టుంది. మేము తిరునాళ్ళకి వెళ్ళేవాళ్ళం, ప్రభలు కడతారు అక్కడ, డ్యాన్స్ పార్టీలు అక్కడ ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇదే ప్రకారంగా కావలసినంత బొమ్మలు ఉంటాయి, ఆట బొమ్మలు ఉంటాయి అక్కడ. ఈరోజు మందిరాల దగ్గర జరుగుతున్న వ్యాపారం. ఆ రోజు యేసు ప్రభు మందిరంలోకి వెళ్ళి కొరడా చెల్లనిపించింది. ఎందుకో తెలుసా? ఇది వ్యాపార స్థలం కాదు, ఇది దేవుని మందిరము. ఎవరికి? సమస్త జనులకు ప్రార్థన మందిరము. నేం చేశారు? వ్యాపార స్థలంగా మార్చారు.
ఈయన్నేం చేశారు? దొంగల గుహగా మార్చిపడి ఓళ్ళంత సంపాదిస్తున్నారు మందిరాల దగ్గర డబ్బులు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి. దేవుడు యేసు ప్రభు వారు ఆ రోజు త్వరగా చేళ్ళనిపించి బల్లాలన్నీ పడగొట్టి గువ్వలమ్మే వాళ్ళను పావురాలమ్మే వాళ్ళను బయటికి తరిమి వేసి ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని ఆ మందిరాన్ని శుద్ధీకరించినట్టు బైబిల్లో మనము చూస్తున్నాం. అసలైన దొంగ ఎవరో చెప్పండి ఇప్పుడు? యోధా ఇస్కరియోతు. ఇంకా చెప్పండి, అసలు సిసలైన దొంగ ఒకడు ఉన్నాడు. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని ఎందుకు వస్తాడు దొంగ? ఎందుకు వస్తాడు చెప్పాలి. దొంగ ఎందుకు వస్తాడు? దోచుకోవడానికి. అక్కడేమి రాయబడింది? మళ్ళా చదువయ్యా. దొంగ దొంగతనమును హత్య చేస్తాడు, నాశనం చేయటానికి వచ్చును గాని బాగు చేయటానికి వస్తాడా? ఎవడి దొంగ? ఎవడి దొంగ? ఆది నుంచి ఒకటి ఉన్నాడు, వాడు అబద్ధమునకు జనకుడు. మనుషులను నాశనం చేయాలంటే వాడి తర్వాతనే. ఒక వ్యక్తిని దోచుకోవాలంటే వాడిచ్చే ప్లానే. సాతాను లూసిఫరు ఒక పెద్ద దొంగ. ఇద్దరు దొంగలు, ఎడమ వైపున ఒకడు, కుడి వైపున ఒకరు, ఇద్దరున్నారు. మొదటి దొంగని రాయబడింది, రెండో దొంగని కూడా రాయబడింది. ఈ దొంగల గురించి మీతో నేను వాళ్ళ పేర్లు చెప్పాను, వాళ్ళ విలువల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. వినండి, దయచేసి వినండి. అయితే వీళ్ళు అనుకున్నారు మేము దొరకము అనుకున్నారు. వీళ్ళు అనుకున్నారు మమ్మల్ని ఎవరు పట్టుకోరు అనుకున్నారు. వీళ్ళు అనుకున్నారు పట్టుకున్నా మమ్మల్ని ఏమి చేయలేరు అనుకున్నారు. దొరకము అనుకున్న వారు దొరికిపోయారు. అసలైన ప్రభుత్వానికి దొరికిపోయారు. అసలు ప్రభుత్వం అంటే రోమా ప్రభుత్వం. వాళ్ళు సామాన్యమైన శిక్షలు వేయరు. వారు అమలు చేసే శిక్షలు ఎలా ఉంటాయంటే మనిషి జీవితంలో ఇక తప్పు చేయకూడదు అని ఎలా ఉంటుంది, అలాంటి భయంకరమైన శిలువ మరణ శిక్ష. అలాంటి శిక్ష పడుతుందని వాళ్ళు అనుకోలే. దొరికాములే కానీ శిక్ష పడవచ్చు కదా, తీర్పు రావచ్చు కదా, మేమే ఫలాని చేశామని ప్రూఫ్ ఏది అని అనుకున్నారు. వాళ్ళు అనుకున్నది వేరు, జరిగింది వేరు. ఫలాని తప్పులు చేసింది వీళ్ళేనని నేరస్తులుగా ఎంచబడ్డారు. ఇద్దరి దొంగలకు శిలువ కూడా వేయబడింది. వినండి. అయితే ఆ కల్వరి కపాలం అనే స్థలంలో సంఘటన చాలా భయంకరంగా ఉంది. పరిస్థితి అంతా ఎలా ఉందంటే, యేసును సిలువేసే పరిస్థితిలో ప్రజలందరి కళ్ళు యేసు మీదనే ఉన్నాయి. ప్రజలందరి చూపులు యేసు మీదనే ఉన్నాయి. వందల వేల మంది అక్కడ ఉన్నారు. అందరూ యేసు వైపు చూస్తున్నారు. ఆయన చిత్రవదను చూసి ఇలాంటి మహిళలు గుండెలు బాదుకుంటున్నారు. అయ్యో నా తండ్రికి అంత హింస ఏమిటి అని. అక్కడే తల్లి అయిన మరియ కూడా ఉంది. ఆమె అల్లాడిపోతా ఉంది బిడ్డను చూసి. ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని మొదటి మాట పలికిన తర్వాత ఇద్దరు దొంగలు మనకు కనిపిస్తారు. ఇద్దరి దొంగల్లో మొదటి వాడు మాట్లాడిన 3 మాటలు. ఎన్ని మాటలు? లోకాసు వార్త 23:42-39 చదువు, లేకపోతే 39. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. చాలే. మొదటి దొంగ గురించి మీతో మాట్లాడుతున్నా, వినండి. మొదటి వాడు మాట్లాడుతున్న మాటలు. వేలాడబడుతున్న ఇద్దరు దొంగల్లో మొదటి వాడు, నీవు క్రీస్తువు కదా అనే దాని ముందు మోగుతుంటది దూషిస్తూ. ఎవరిని? యేసుక్రీస్తును దూషిస్తూ. దూషించటము అంటే తెలుసా మీకు? అమ్మ చెప్పు. తిట్టడము. అర్థమైందా?
దూషించడము అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే శపించడము, లేక దూషించడం అంటే నిందించడము. కొన్ని ఇక్కడ రాశాను, దూషించడము అనేదాన్ని అవమానకరంగా మాట్లాడటం. ఏంటి? ఒక వ్యక్తిని అవమానకరంగా మాట్లాడేది కూడా దూషణకు సంబంధించింది. లేక ఒక వ్యక్తి గురించి వేరే వాళ్ళ దగ్గర చెడుగా చెప్పడం కూడా దూషించడమే. గుర్తుపెట్టుకోండి. నీ గురించి నా గురించి ఒక ఆవిడ వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర చెప్తుంది చెడుగా అంటే అది కూడా దూషణకే వస్తుంది. ఆ రోజు మొట్టమొదటి దొంగ చేసిన పని ఏంటంటే ఆయన్ను దూషిస్తూ, ఆయనంటే యేసు ప్రభువును దూషిస్తూ. అయితే యేసు ప్రభువును దూషించడానికి కారణం ఏంటంటే పైన చాలా మంది అదే విధంగా దూషిస్తూ వచ్చారు. మనం చూస్తాం దూషించడం వాళ్ళ గురించి కూడా చూస్తాం. చదవద్దులేదు. ఇంత దూషించినా కూడా యేసు ప్రభు మాత్రం ఒక్కరిని కూడా దూషించలే. ఏమండి? దూషించాడా? పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23 వచ్చిన మొన్న ఎప్పుడు చదివారు ఆ మాటలు, మళ్ళా చదివిస్తున్నాను చూడండి. ఆయన దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడే గాని ఆయన్ను దూషిస్తున్నారని, హేళనగా మాట్లాడుతున్నారని, నిందలు వేస్తున్నారని, అవమానపరుస్తున్నారని, బాధ పెడుతున్నారని యేసు ప్రభు దూషించలా. దూషణకు బదులుగా దూషించలేదు. ఈ దొంగ ఎందుకు దూషిస్తున్నాడో అర్థం కాల, ఎందుకు తిడుతున్నాడో అర్థం కాల, ఎందుకు ఆ అవమానకరంగా మాట్లాడుతున్నాడో అర్థం కాల. ఆయన్ను దూషిస్తూ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించు. నువ్వు క్రీస్తువు కదా. క్రీస్తు అంటే అర్థం ఏమిటి? క్రీస్తు అంటే అర్థం ఏమిటి? అభిషేక్తుడు అని అర్థం. చాలా మంది క్రీస్తు అని సంబోధించారు. అందుకే ఇందాక మొట్టమొదటిలో చెప్పాను, మొదటివాడు క్రీస్తు అని సంబోధిస్తే రెండోవాడు యేసు అని సంబోధిస్తాడు. వీళ్ళరా, మొదటివాడు నిన్ను నువ్వు రక్షించుకోమంటే రెండోవాడు ఏమంటాడు? నన్ను రక్షించు ప్రభువా అంటాడు. చాలా బాగుంటాయి ఇలా మాటలు. ఇందాక ముందుగానే చెప్పాను, మొదటివాడు ఎవరని చెప్పాను నేను? మొదటివాడు ఎవరని చెప్పాను? నజరేతువాడా గలిలయవాడా చెప్పి నేను. నజరేతువాడు. నజరేతువాడా ఎవరు? యూదుడు. రైట్. ఎవరు? యూదుడు అని చెప్పాను. యూదుడు అని చెప్పిన తర్వాత వీడు దూషించడానికి కారణం ఏమిటంటే, నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తుందా? ఎందుకు నజరేతులోంచి మంచిది? పైన విలాసం ఒకటి రాశారు. ఎన్ని భాషల్లో? 3 భాషల్లో. హెబ్రీ, గ్రీకు, రోమాలో. ఏమని రాశారు? యూదులకు రాజు, నజరేతు వాడని రాయబడింది అక్కడ. అంటే వీడి ఆలోచన ఏంటంటే ఆ పై విలాసం చదివాడు వీడు. చదువుదాం ఆ మాటలు, చదువుదాం. 23:38. 23:38 లోకసువార్త. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా రాయబడెను. ఏమండి? ఇది అనేక మంది చదివారు తెలుసా మీకు? ఇంకా కొంచెం పైన చదువమ్మా, ఇంకా కొంచెం 34 వచ్చినమా చదువు. 34 వచ్చిన చదువు. యేసు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము చెప్పాను. గట్టి చదువు. వారాయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి, చూచుచుండురి. ఇప్పుడు బాగా వినండి. అధికారులు ఈడు ఇతరులను రక్షించను కదా, క్రీస్తు బాగా చదవలేదే, బాగా చదవలేదు ఆడ. అధికారులు చదువు మళ్ళా. అధికారులు
వీడు ఇతరులను రక్షించను, క్రీస్తు అయినట్లయితే తను తాను. చూడండి, ఈ దొంగేనా అన్నది ఈ మాటలు, ఈ దొంగేనా అన్నది ఈ మాటలు. అంతకుముందు అధికారులండి, ఉద్యోగస్తులు, చూడండి, పలుకుబడి ఉన్నవాళ్ళు, పదవి ఉన్నవాళ్ళు, రోమా ప్రభుత్వం కింద అధికారం కలిగిన వాళ్ళు వీళ్ళే అంటున్నారు క్రీస్తు అని చెప్పుకున్నాడు కదా, దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కదా, ఇతరులను రక్షించాడు కదా, తన్ను తాను రక్షించుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ మాటలు మొదటి దొంగ బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు, వింటున్నాడు. తర్వాత చదువు. అపహాసంతి అంతటా సైనికులు వచ్చి ఆయనతో చిరకనిచ్చి, నీవు యూదుల రాజుండే వచ్చింది పైన విలాసం ఏదైతే ఉందో దాన్ని మాట్లాడుతున్నారు. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొని ఎగతాళిగా మాట్లాడారు, ఎగతాళిగా మాట్లాడారు. ఇది అయిన తర్వాతనే మనోడు సిలువలో మొదటి దొంగ కనిపించేది. ఇప్పుడు సిలువలో వేలాడబడిన మొదటి దొంగ ఆయన్ను దూషిస్తూ, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అనే మాటలు మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎలా ఉన్నాయంటే హేళనగా మాట్లాడినట్టు కనిపిస్తున్నాయి ఈ మాటలు. మత్తయి సువార్త 16:16 క్రీస్తు అనే పదం మీకు చూపిస్తున్నాడు. మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాడు. ఎలాంటి పరిస్థితిలో చెప్పాడు పేతురు? యేసు ప్రభు ఒక మాట అడిగాడు, నా గురించి ఏం చెప్పుకుంటున్నారు, నేను ఎవరని చెప్పుకుంటున్నారు? మీరు వింటున్నారు కదా, అంటే క్రీస్తు కీర్తి ప్రబలిపోయింది. నజరేతు, గలిలయ, ఏమంటే యెరూషలేము అంతా కూడా పాకిపోయింది. అలాని యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నారని తెలిసిపోయింది. ఆ విషయానికి వచ్చి ఆయన ఎందుకు అడిగాడు? మనిషి రూపంలో ఉన్నాడు కదా, ఏమండి, మానవుని రూపంలో ఉన్నాడు కదా, ఆయన కూడా పొగడతలు కావాలనిపించిందేమో, ఏమండి. ఎందుకంటే ఒక వ్యక్తి పాట పాడినప్పుడు కిందకి దిగి వచ్చినప్పుడు నేను ఎలా పాడాను అడుగుతారు, తప్పులేదు, ఎలా బాగా పాడావని చెప్పాలి. బాగా పాడకపోయినా కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి, ప్రోత్సాహం ఉండాలి. అలాగని యేసు ప్రభు కూడా అడుగుంటాడేమో, ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది తలదీయబడినటువంటి యెహోవా అనుకుంటున్నారు, ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు పేతురు అంటాడు, సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు నువ్వు. క్రీస్తు అంటే అభిషేక్తుడు. మొట్టమొదటి అధ్యాయం మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనములో క్రీస్తు వంశవాళి అని రాయబడింది. అక్కడ ఏమండి, క్రీస్తు అనే వంశవాళి అని రాయబడింది. క్రీస్తుకు ఒక అద్భుతమైన శక్తి ఉంది. యేసు క్రీస్తు వారు అని పిలవాలి మనం. ఆయన సంబోధించినప్పుడు, ఆయన మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఆయన దగ్గర ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలంటే యేసు క్రీస్తు ప్రభువారు అని సంబోధించాలి. ఒక అధికారిని ఎలా పిలుస్తాం, ఒక సార్ని ఎలా పిలుస్తాం, ఒక పదవి ఉన్నవాడిని ఎలా పిలుస్తాం, గారు అనే దాన్ని మనం సంబోధిస్తాం. అలాగనే యేసుక్రీస్తు వారిని యేసు అని నీ స్నేహితుడైనట్టుగా, లేకపోతే నీకు దగ్గర వాడైనట్టుగా మాట్లాడటానికి వీలు లేదు. రెండో దొంగ కాడికి వచ్చినప్పుడు అర్థమైంది. రెండో దొంగ మాట్లాడింది ఏమని? రెండో దొంగ గద్దించి, అమ్మమ్మ నాకు అదంతా వద్దు తల్లి. రెండో దొంగ ఏం మాట్లాడాడు అన్నది 42వ వచనంలో, 43వ వచనంలో, 42వ వచనంలో కింద ఉంటది. యేసు చాలే అయిపోయింది. ఇది మీకు వీలైతే రేపు మాట్లాడు. ఎందుకని ఒక స్నేహితుడితో మాట్లాడాడు. స్నేహితులు ఎలా మాట్లాడతారండి? స్నేహితుని మన పేరు వీడికి పిలుస్తాం, కాకపోతే వీలైతే ఒరా ఎట్లా మాట్లాడుతూ ఉంటాం, అంటే మన క్లోజ్గా ఉన్నాళ్ళు. వీడు ఎందుకు మాట్లాడాడో రేపు మీకు ఎవరైనా నేను చెప్తాను. అయితే ఇక్కడ క్రీస్తుకు ఉన్న శక్తి ఏమిటో వాడికి తెలిసినట్లయితే అలా మాట్లాడేవాడు కాదు. నువ్వు క్రీస్తువైతే చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. చూశావా ఏమంటుంది? క్రీస్తు అనబడిన మెస్సయ వస్తాడని నాకు తెలుసు. ఎవరివిడా?
సుకారు గ్రామస్తురాలు. ఎవరి విడ? సమరయ స్త్రీ. క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు. అదే గ్రామస్తులు ఏమన్నారు కూడా చదువు 29వ వచనంలో. గ్రామస్తులతో ఈవిడ చెబుతుంది. చదువయ్యా. చూడండి, ఈయన క్రీస్తుగాడా, ఈయన అభిషక్తుడుగాడా, ఈయన మెస్సయ్యగాడా? మన దేవుని బిడ్డ ఎంత శక్తి కలిగిన పదాన్ని వీడు ఎంత నిష్కారణంగా మాట్లాడుతున్నాడు, ఎంత హేళనగా మాట్లాడుతున్నాడు. దీన్ని ఇంకా చెప్పాలంటే ఎటకారం అని కూడా అనొచ్చు. ఎటకారంగా నువ్వు క్రీస్తు అయితే, ఆధారాలు క్రీస్తు అనడానికి ఎన్నో బోల్డన్ని బైబిల్లో మనకు కనిపిస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే వీడు హేళనగానే మాట్లాడాడు మొదటి మాట. రెండో మాట, నిన్ను నీవు ఏమన్నాడు? 39వ వచ్చింది చదువు. చెప్పాను ప్రియులారా. ఈ మాట అంటానికి కూడా ఇందాక నేను చెప్పినట్టే, పైన అధికారులు అన్నారు నిన్ను రక్షించుకోమని, ఆ పైన రోమా సైనికులు రానున్న వారు కూడా ఇదే మాటలు మాట్లాడారు, నిన్ను రక్షించుకోవయ్యా అని. ఆ పదాన్ని బహుశా వీడు వాడుంటాడు. వాళ్ళు అన్నారు కాబట్టి, ఆ సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వాడి చెవిన పడ్డాయి కాబట్టి వాళ్ళు అన్నారుగా, నేను కూడా అంటే ఏమైంది అని మాట్లాడి ఉంటుంటాడు. అయితే వాడికి తెలియదు, ఒక వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని నడి బజార్లో నిలబెట్టి రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అందరూ రాళ్ళు పట్టుకొని వ్యభిచారం ముందు పట్టబడిన అమ్మాయిని చంపేయాలని పథకం పన్నుకున్నప్పుడు, యేసు ప్రభు వారి మధ్యలో నిలబడి ఏ పాపం చేయని వాడు రాయేయండి అన్నప్పుడు, అందరూ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా నిన్ను శిక్షించాను. అంటే అర్థం ఏమిటి? నేను నిన్ను రక్షించడానికి వచ్చాను. ఏమండి, ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆయన అద్భుతంగా రక్షించి సంగతి ఈ మొదటి దొంగకు తెలిసింటే ఆ రోజు అలా మాట్లాడేవాడు అనే కాదు. నిన్ను నువ్వు రక్షించుకో అనే మాట ఏంటంటే, ఇతరులను రక్షించావు కదా. పైన అన్నారు, ఈడన్లా ఈ మాట. ఏమండి, పైన ఏమన్నారు వాళ్ళు? వీడు ఇతరులను రక్షించను. ఎవరు అధికారులు ఏమన్నారు? వీడు ఇతరులను రక్షించనే, వీడిని రక్షించుకోవచ్చు అని యేసు ప్రభువులు మాట్లాడారు. రోమా సైనికులు రానున్న వారు కూడా అదే మాట మాట్లాడారు. వీడు ఇతరులను రక్షించాడు కదా, వీడిని రక్షించుకొని శిలువ మించి దిగి రావచ్చు కదా అన్నాడు. వీడు ఇక్కడ కట్ చేసి పడేశాడు ఆ మాట నుంటే వీడు బహుశా ఏమనుకోవచ్చు, యేసుక్రీస్తు రక్షణ గురించి వీడికి కూడా తెలుసు అనుకోవచ్చు. కానీ వీడికి తెలియదు, వ్యభిచారమందు పట్టబడిన ఒక అమ్మాయిని రక్షించిన సంగతి వీడికి తెలియదు. ఒక పాపాత్మురాలు యేసు ప్రభు భోజనానికి కూర్చున్నప్పుడు వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఆయన పాదాలు కన్నీళ్లతో కడిగి తలవెంట్రుకలతో తుడిచి అత్తరగుడితో అభిషేకించిన సంగతి వీడికి తెలియదు. సమాధానం లేని ఆవిడకు, సంతోషం లేని ఆవిడకి, పాపంలో మగ్గిపోతున్న పాపాత్మురాలనే స్త్రీని రక్షించిన సంగతి వీడికి తెలియదు. అన్యాయంగా ₹1 4 వసూలు చేస్తున్న జక్క ఇంటికి వెళ్ళి ఆ జక్క ఇంటికి రక్షణ ఇచ్చిన సంగతి వీడికి తెలియదు. వీడికి తెలిసి ఉంటే నన్ను రక్షించు ప్రభువా అనేవాడు. వీడికి తెలియదు కాబట్టి ఏమన్నాడంటే, నిన్ను నీవు రక్షించుకో, మమ్మును కూడా రక్షించు. మూడో మాట, మమ్మును కూడా రక్షించంటే, ముగిస్తున్నాను చెప్పండి. మమ్మును కూడా రక్షించంటే అంటే ఇప్పుడు లోకస్వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు అని రాయబడింది. ఆయన వచ్చింది నశించిపోతున్న వాడిని రక్షించడానికే. మమ్మల్ని రక్షించు అంటే వాడు అడిగిన విధానం ఆ విధానం కాదు. నాశనం అయిపోయాము, మేము పాపం చేశాము, తప్పు చేశాము, ఈ పాపం నుంచి విడిపించి నరకం నుంచి తప్పించి రక్షించు అన్నది కాదు. ఇక్కడ కిలోమించి దిగి మేకులు ఓడబిక్కొని, అర్థమైందా? మేకులు ఓడబిక్కొని మా మేకులు కాళ్ళు కట్ చేస్తే ముగ్గురం కలిసి వెళ్తాం. వీలైతే నిన్ను కూడా మా పార్టీలో చేర్చుకుంటాం. ఎవరి పార్టీ అంటే మా పార్టీ ఒకటి ఉంది కదా, దొంగతనం పార్టీ.
అందులో చేసుకుందాం, బాగా దోచుకోవచ్చు అన్నట్టు ఉంటాయి. కానీ అయ్యా, వాళ్ళలో పశ్చాత్తాపం కానీ, వాళ్ళలో కన్నీళ్లు కానీ వాళ్ళు లేదు. కారణం కఠినమైన హృదయం. ఇందాక చెప్పాను, ఫస్టే చెప్పాను, శిలా హృదయం అంటే కలగని మనసు. అలాంటి మనసు ఉంది కాబట్టి మొదటి దొంగ తన జీవితంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత దగ్గరలో యేసు ప్రభు ఉన్నాడండి. రెండో దొంగకి ఎంత దూరంలో ఉన్నాడో మొదటి దొంగ కూడా యేసే అంత దూరంలోనే ఉన్నాడు. కానీ రెండో దొంగ అయితే ఆయనకు దగ్గరైపోయాడు, మొదటి దొంగ అయితే ఇంకా దూరం అయిపోయాడు. నువ్వు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు అన్నాడు. రేపు రెండో దొంగ మాట్లాడిన మాటల గురించి మీకు వివరిస్తాను. కళ్ళు ఉంచి కళ్ళు మూసుకుందాం. పోగొట్టుకున్న ఆశీర్వాదము తిరిగి పొందుకోవాలంటే పశ్చాత్తాపం కావాలి. చేసిన పాపము తిరిగి క్షమించబడాలంటే కన్నీళ్లు కార్చాలి. యేసు పాదాల మీద ఈ కన్నీటి బొట్టులు పడాలి. ప్రభువా కనికరించు. ఈ రాత్రి కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ దయా కనికరాన్ని బట్టి మమ్మల్ని బలపరిచి, సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు, మొదటి దొంగ రెండో దొంగ. చేతులారా నాయన రక్షణను పోగొట్టుకున్నాడు, చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఆఖరి క్షణములో అద్భుతమైన ఆశీర్వాదం ఉంది నాయన, పొందుకోవాల్సిన వాడు పోగొట్టుకున్నాడు. ఈరోజు అనేక మంది అదే చేస్తూ ఉన్నారు నాయన. ఆఖరి క్షణములోనైనా మారొచ్చు కదా, మారలేదు ప్రభు. కనికరించండి. ఇప్పుడైనా ఈ మాటలు విని నిన్ను నువ్వు రక్షించుకో అనే దానికంటే యేసు మమ్మల్ని రక్షించు అంటే బాగుంటుంది నాయన. నాయన ఇక్కడ ఎవరికి రక్షణ కావాలో వారికి ఆ రక్షణ దయచేయమని, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించమని, నీవే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.